అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. మన VDS 777 తెలుగు న్యూస్ వార్తకు భారీ స్పందన. వార్త పెట్టడంతో రోడ్లపై ఏర్పడిన భారీ సైజు గుంతలను పూడ్చేందుకు దిగి వచ్చిన నేషనల్ హైవే అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న అధిక సంఖ్యలో ప్రజలు, వాహనదారులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం నుంచి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ సైజు గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన మన VDS 777 తెలుగు న్యూస్ బృందం స్థానికుల అభిప్రాయాలను సేకరించి వార్త పెట్టడంతో నేషనల్ హైవే అధికారులు స్పందించి దిగి వచ్చి కోడూరు నుంచి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ సైజు గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, వాహనదారులు మన VDS 777 తెలుగు న్యూస్ బృందానికి ఎనలేని కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టర్ల సైతం యూట్యూబ్ లో వచ్చిన వార్తకు విశేష స్పందన ఏర్పడడంతో అధికారులే తమ కాంట్రాక్టర్ స్వయంగా అభ్యర్థించి గుంతలను పూడ్చాలని ఆదేశించినట్లు తెలపడం అనేది మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే గుంతల పూడ్చేందుకు ఉపయోగించిన మెటీరియల్ ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు గాని త్వరలోనే మరలా తిరిగి గుంతలు ఏర్పడే అవకాశాలు మెండుగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కడప, చెన్నై నేషనల్ హైవే రోడ్డుపై ఎంతవరకు బరువు ఉన్నటువంటి వాహనాలు తిరగవచ్చో ఏమో తెలియదు గాని ఈ హైవే రోడ్డుపై వెళ్లే భారీ నుంచి అతి భారీ వాహనాలను చూస్తుంటే అంతంత మాత్రమే క్వాలిటీతో వేసిన రోడ్లు ఏమాత్రం నిలబడతాయో మేధావులకు సైతం అంతుపట్టని ప్రశ్నగా మిగులుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ హైవే రోడ్డుపై ఒక్కో భారీ వాహనం వెళుతుంటే రోడ్డు మీద నిలబడి వీడియోలు తీస్తున్న మన VDS 777 తెలుగు న్యూస్ బృందం కాళ్ల కింద భారీ ఎత్తున వైబ్రేషన్ రావడంతో సంబంధించిన రవాణా శాఖ అధికారులు తిష్టవేసుకు కూర్చుని పరిమితి లోడుతో వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించి మిగిలిన వాహనాలను సీజ్ చేస్తే తప్ప లేకుంటే రోడ్లను కాపాడుకోలేమనిపించింది. అయితే ఇంతకు ఇదంతా జరిగే పని అంటారా అంటే ఏమాత్రం కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క వేసిన రోడ్లు ఏమాత్రం క్వాలిటీ లేకుండా వేయడంతోనే భారీ సైజు గుంతలు ఏర్పడ్డాయని గుసగుసలు వినపడుతుంటే మరో పక్క క్వాలిటీ లేకుండా రోడ్లు వేస్తున్నా భారీగా ముడుపులు పుచ్చుకొని నాసిరకంగా వేసిన రోడ్లు మంచి క్వాలిటీతో ఉన్నాయని సర్టిఫికెట్లు జారీ చేసి వారికి బిల్లులయ్యేలా అధికారులే సహకరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. పైన చెప్పుకున్న విధంగా ఇది వరకు వేసిన రోడ్లు ఏమాత్రం శాశ్వతంగా నిలబడలేదని ఇక మీదట వేసే రోడ్లు కూడా శాశ్వతంగా ఉంటాయనేవి అపోహలేనని పసిపిల్లల సైతం అర్థం చేసుకోవచ్చని కూడా గుసగుసలు వినపడుతున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు మారతారో లేక కాంట్రాక్టర్లకు కొమ్ము కాసి అంతంత మాత్రమే క్వాలిటీతో వేసిన రోడ్లను పరిశీలించి చూచి చూడనట్లుగా వ్యవహరిస్తూ భారీ ఎత్తున ముడుపులు పుచ్చుకొని నెంబర్ 1 క్వాలిటీతో ఉన్నాయని సర్టిఫికెట్లు జారీ చేస్తారో వేచి చూడాల్సి ఉందని మేధావులు సైతం గున్నంతలు పోసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అత్యంత త్వరగా స్పందించి నాణ్యమైన నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టే తప్ప వాహనదారులకు జరగబోయే అపాయాలను తప్పించలేమని కూడా చెప్పవచ్చు. ఇకపై రహదారుల విషయంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.